హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనకి మార్కెట్ అనేది బాగా వోల్టైల్గా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇంకా 5-10% అనేది మార్కెట్ కరెక్షన్ అవ్వచ్చు అని చెప్పి మనకి న్యూస్ అనేది ఉంది ఫ్రెండ్స్. కానీ అది బడ్జెట్ ముందు కరెక్షన్ అవుద్దా లేకపోతే బడ్జెట్ తర్వాత అవుద్దని క్లారిటీ లేదు ఫ్రెండ్స్. అంటే మ్యాక్సిమం బడ్జెట్ తర్వాతే కరెక్షన్ అనేది రావచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రీ బడ్జెట్ ర్యాలీ అనేది ఉంటుంది ఎప్పుడైనా బడ్జెట్ పెట్టేటప్పుడు. కాబట్టి మనకు 1వ తేదీ బడ్జెట్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఈ వీక్ కొద్దిగా పాజిటివ్గా ఉండొచ్చు ఫ్రెండ్స్ మార్కెట్ అనేది. అది 100% ఎవరు చెప్పలేరు ఫ్రెండ్స్. అది డిపెండ్ అపాన్ బడ్జెట్ ఫ్రెండ్స్. కాబట్టి మనకి మీకు ఈ కరెక్షన్లో బాగా కరెక్ట్ అయిన ఒక 2 స్టాక్స్ అనేది మీకు రెఫర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వాటిలో మనకి ఒక 2 స్టాక్స్ ఉన్నాయి. మీకు ఫస్ట్ స్టాక్ వచ్చి బిఎస్సి ఫ్రెండ్స్, అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్. ఇదేంటంటే మనకి బ్రోకరేజెస్ 6,800 దాకా టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది అంటే దీని ఆర్ఎస్ఐ వచ్చి మనకి 54 రేంజ్లో ఉంది. కాబట్టి మీరు కరెంట్ ప్రైస్లో కూడా స్టడీ వ్యూస్ అనేది దీనిలో తీసుకోవచ్చు. మంచి బయింగ్ జోన్లో ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి దీంట్లో స్టడీ వ్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇది మార్కెట్ క్యాప్ 70,000 కోట్లుగా ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద కంపెనీ ఫ్రెండ్స్, మంచి కంపెనీ. అంటే ఇది స్టాక్ మార్కెట్ ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు ఇది అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కరెంట్ ప్రైస్లో కూడా మీరు స్టడీ వ్యూస్ అనేది దీనిలో తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి బ్రోకరేజెస్ అయితే 6,800 దాకా కూడా దీనికి టార్గెట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇది బాగా ఈ కరెక్షన్లో బాగా కరెక్ట్ అవ్వడం అనేది జరిగింది. మన కరెంటు ఇది 5,800 దగ్గర స్టాక్ ప్రైస్ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు దీంట్లో ఏదైనా డౌట్స్ కానీ ఉంటే మనకి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ చేస్తే నేను మీకు వెంటనే రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి మీకు ఇంకోటి రెఫర్ చేయబోయే స్టాక్ ఏంటంటే సిడిఎస్ఎల్ ఫ్రెండ్. సరే, ఇది కూడా మంచి కంపెనీ ఫ్రెండ్స్. మన డిమాట్ అకౌంట్స్ అన్నీ, మన ట్యాక్సెస్ అన్నీ మనం వీళ్ళకి పే చేస్తాం. ఇది కూడా అంతే ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్ ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు ఇది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి రీసెంట్గా మంచిగా ప్రాఫిట్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇయర్లీ ప్రాఫిట్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఎందుకంటే డిమాట్ అకౌంట్స్ బాగా ఇంక్రీజ్ అవుతుండటంతో ఇది కూడా బాగా ఇంప్రూవ్ అనేది చేయగలుగుతుంది ఫ్రెండ్స్ మన ప్రాఫిట్స్ అనేది. కాబట్టి మనకి ఇది ఆర్ఎస్ఐ వచ్చి 32 రేంజ్లో ఉంది. మంచి బయింగ్ జోన్లో ఉంది ఫ్రెండ్స్. మనకి ఇది ఈ రేంజ్లో దొరకడం అనేది అదృష్టం ఫ్రెండ్స్. సిడిఎస్ఎల్ ఇది 1,800 లెవెల్ నుంచి ఇప్పుడు 1,500 రేంజ్లో ఇది మొన్న ఈ ఫాల్లో కరెక్ట్ అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ అనేది ఇంకా కరెక్ట్ అయినా కానీ దీనికి 1,430 దగ్గర మంచి సపోర్ట్ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అంతకంటే ఇది 1,430 కంటే పడే అవకాశం లేదు ఫ్రెండ్స్. దీనికి బ్రోకరేజెస్ మనకి 2,000 దాకా టార్గెట్ అనేది ఇస్తున్నారు. మంచి బయింగ్ జోన్లో ఉంది ఫ్రెండ్స్. మీరు కరెంట్ ప్రైస్లో కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి దీంట్లో ఎడ్యుకేషన్ న్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి స్టాకు. మనకి ఏదో అదృష్టం కొద్దీ ఇది ఫాలో అవడం జరిగింది. కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కరెంట్ ప్రైస్లో కూడా మీరు స్టడీ వ్యూస్ తీసుకోవచ్చు. కాబట్టి 32 రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఆర్ఎస్ఐ మంచి బయింగ్ జోను. ఇటువంటి అవకాశాలు రావు ఫ్రెండ్స్. ఒకవేళ కరెక్ట్ అయినా 1,430 అంతకంటే కరెక్ట్ అవ్వదు ఫ్రెండ్స్. మంచి సపోర్ట్ ఉంది 1,430 దగ్గర. కాబట్టి మీరు వెంటనే దీనిలో ఎడ్యుకేషన్ న్యూస్ అనేది తీసుకోండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మనకి డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారా గ్రూప్లో అనేది జాయిన్ అవ్వచ్చు. మీకు ఎటువంటి ఛార్జెస్ అనేది ఉండవు ఫ్రెండ్స్. మనదంతా ఫ్రీ సర్వీసు. మీకు ఎవ్రీ మార్నింగ్ 9 లోపల ఆ రోజు బాగా పర్ఫామ్ చేసి ఒక 5 to 10 స్టాక్స్ మీకు రెఫర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్.
మనకి డిమాట్ అకౌంట్స్ లింక్స్ కూడా అంటే జెరోదా, అబ్స్టాక్స్, అలిస్ బ్లూ ఇట్లా డిమాట్ అకౌంట్స్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరికైనా డిమాట్ అకౌంట్స్ లేకపోతే దాంతో ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మన ఛానల్ కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.